ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అంటే అవుననే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఘర్షణలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఇరాన్ సైతం ప్రతీకార దాడులు చేస్తోంది. దీంతో ఈ యుద్ధం ఎటు దారితీస్తుందోననే భయాందోళనలు నెలకొన్నాయి. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఇరాన్తో చేస్తున్న యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ అటు గాజాపై దాదాపు 20 నెలలకు యుద్ధం చేస్తూనే ఉంది. తాజాగా ఇరాన్ అణ్వాయుధాల తయారీకి సిద్ధమవుతోందన్న సమాచారంతో ముందస్తుగా దాడులు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య సంఘర్షణలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. అయితే ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. క్షిపణులు, డ్రోన్లతో రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఇరాన్లోని అణు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్పై ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిసైల్స్తో విరుచుకుపడుతోంది. తాజాగా ఇరాన్ చేసిన దాడుల్లో అమెరికన్ ఎంబసీ ధ్వంసమైంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి అమెరికా రాయబారి కార్యాలయం సమీపంలో పడింది. దీంతో ఎంబసీని మూసివేస్తున్నట్లు అమెరికన్ రాయబారి ప్రకటించారు. ప్రస్తుతం ఇరాన్ దగ్గర ఎలాంటి అణుబాంబులు లేవు. అయితే ఇరాన్ అణుశక్తి దేశంగా మారేందుకు ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. కానీ ఆ ప్రోగ్రాంను అడ్డుకోవాలని అమెరికా, ఇజ్రాయెల్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉండడం సరైనది కాదని ట్రంప్ ఎప్పటినుంచో వాదిస్తున్నారు. అణు ఒప్పందం కోసం ఇరాన్తో చర్చలకు ట్రంప్ సిద్ధమయ్యారు. కానీ అంతలోనే ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో అణు స్థావరాలపై దాడులు మొదలుపెట్టింది. అణుబాంబుకు సంబంధించి డిజైన్ ప్రాసెస్లో కీలక ప్రయోగాన్ని ఇరాన్ చేపట్టినట్టు ఇజ్రాయెల్కు సమాచారం అందింది. ప్రస్తుతం ఇరాన్ దగ్గర ఉన్న యురేనియంను మరింత శుద్ధి చేస్తే దాదాపు 9 అణుబాంబులను ఇరాన్ తయారు చేసే అవకాశం ఉంది. దీంతో ఇరాన్ తలుచుకుంటే కేవలం కొన్ని వారాల్లోనే అణుబాంబులను సిద్ధం చేయగలదని భావించిన ఇజ్రాయెల్ ఏమాత్రం లేట్ చేసినా అది తమ అస్తిత్వానికే ముప్పుగా మారుతుందని ముందస్తుగా దాడులు చేస్తోంది. అణుబాంబును ప్రయోగించేందుకు వీలుగా అవసరమైన అస్త్రాలను ఇరాన్ సిద్ధం చేసుకుంటున్నట్టు ఇజ్రాయెల్ గుర్తించింది. దీంతో వెంటనే అలర్ట్ అయి అణుస్థావరాలే టార్గెట్గా దాడులు ప్రారంభించింది. అంతేకాక ఇరాన్ న్యూక్లియర్ ప్రాజెక్టులో కీలకంగా ఉన్న సైంటిస్టులను హతమార్చింది. ఓవైపు ఇజ్రాయెల్ దాడులను అడ్డుకుంటూనే ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. దాదాపు 100కి పైగా బాలిస్టిక్ క్షిపణుల్ని టెల్ అవీవ్ పైకి ప్రయోగించడంతో అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు ఇరాన్ గగనతలంపై తాము పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ గగనతల వ్యవస్థని ధ్వంసం చేయడంతో పాటు మిసైల్ లాంచ్ వ్యవస్థలను నాశనం చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్ట్లను మూసివేశారు. దీనికి కారణంగా వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో చిక్కుకుపోయారు. యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాలు గగనతలాలపై ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గగనతలాన్ని ఇరాన్ పూర్తిగా మూసివేయగా అత్యంత కీలకమైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్ మూసివేసింది. దీంతో లెబనాన్, జోర్డాన్, ఇరాక్లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు తమ అణు స్థావరాలను ధ్వంసం చేయడంతో అత్యున్నత సైనిక అధికారులను పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్కు తగిన గుణపాఠం నేర్పాలన్న టార్గెట్తో క్షిపణుల వర్షం కురిపించింది. టెల్ అవీవ్, పెటా తిక్వా ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఈ దాడుల్లో 8 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో టెహ్రాన్ విమానాశ్రయమే లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులు చేసింది. 2 F-14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.